ఫిషింగ్ బోట్స్, అది వేసుకొని 10 days 20 days అట్లా సముద్రంలోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద చేపలు పడతారు అన్నమాట. దాంట్లో అయితే చాలా బాగుంది, మంచిగా చెట్లు. పాండిచ్చేరిలో మందు తక్కువ దొరుకుతుంది అని చెప్పేసి ఎవరు కూడా తీసుకొని రావద్దు. తమిళనాడు పోలీసు కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది, వేరే స్టేట్ వాళ్ళని చూసి కొంచెం. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, టమాటా 5 kg 100 rupees. అండ్ ఉల్లిగడ్డ 100కి 4 kgs. ఇది కూరగాయల రేట్లు. ఎవరైనా తక్కువ ఉంది అనుకుంటే వచ్చి తీసేసుకోండి. The next day. హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 3 ఫ్రమ్ పాండిచ్చేరి. సో ఈరోజు మనం వాటర్ యాక్టివిటీస్ చేయడానికి వెళ్తున్నాం. చాలా పోదామా? సరే, వస్తున్నావా అమ్మడి? ఎందుకు నీళ్ళంటే భయమా? నీళ్ళంటే పాండిచ్చేరిలో కూడా భయమే, అందుకని బోట్లో పెట్టిర్రు డోరీ. చలో, లెట్స్ గో ఫర్ వాటర్ యాక్టివిటీస్. ఆర్ యూ రెడీ గాయ్స్? రెడీ. చలో. Scuba dive is available in the Pondicherry. Actually, I give the contact number from after. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రతాప్ అండ్ మీరు చూస్తున్నారు ఆగ్రీ అడ్వెంచర్స్ యూట్యూబ్ ఛానల్. సో డే 3 ఇన్ పాండిచ్చేరి. ఈరోజు మనం మన్గ్రూవ్ ఫారెస్ట్లో ఉన్నాం. సో మన్గ్రూవ్ ఫారెస్ట్లో బోటింగ్ చేస్తున్నాం. సో యూ కెన్ సీ ద వ్యూస్.
That spot was the first one and this is the second one. No, third one. This is the third one. Second one అక్కడ పోయి. సెకండ్ వన్ రివర్ మధ్యలోనే మన రివర్. సో ఇక్కడ నుంచి సముద్రంలోకి కలిసే స్పాట్ అనమాట. బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఫిషింగ్ బోట్స్ అది వేసుకొని 10 days 20 days అట్లా సముద్రంలోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద చేపలు పడతారు అన్నమాట దాంట్లో. చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మంచి చెట్లు,
డే 3 సక్సెస్ఫుల్లీ పాండిచేరిలో కంప్లీట్ అయిపోయింది అండ్ వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ చిన్న సజెషన్ ఏంటంటే పాండిచేరిలో మందు తక్కువ దొరుకుతుంది అని చెప్పేసి ఎవరు కూడా తీసుకొని రావద్దు. ఎందుకంటే పాండిచేరి నుంచి తమిళనాడు బార్డర్ దగ్గర రాగానే మందు గుంజుకోవడమే కాదు, చాలా అంటే చాలా ఫైన్ వేస్తారు. సో ఎవరు కూడా తెచ్చుకోవద్దు. ఎందుకంటే యాజ్ పర్ ద నార్మ్స్ కూడా పర్ పర్సన్ 1 బాటిల్ తీసుకురావచ్చు అని చెప్పి గైడ్లైన్స్ ఉంది. వాళ్ళు ఏదేదో స్టోరీలు చెప్తున్నారు, అసలు తీసుకురావద్దు అని అంటే ఆ సర్కులర్ ఏదైనా పాస్ చేయాలి. సర్కులర్ లేదు, ఏం లేదు, అడ్డం చూడడం ఫైన్ వేస్తున్నారు. సో ఎవరు కూడా అక్కడ వెళ్తే అట్లీస్ట్ గోవాకి వెళ్ళినప్పుడు ఆ కర్ణాటక బార్డర్లో వాళ్ళన్నా ఏదైనా బాటిల్ తీసేసుకొని పంపించడము ఏదో జరుగుతుంది, లేకపోతే బాటిల్ పగలు కొట్టేస్తారు. ఇక్కడ మేము తీసుకొచ్చిన బాటిల్స్ ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడెక్కడ జోబులో పెట్టుకున్నారు అనమాట. ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్కటి అది ఏదో షో పీస్ లాగా తీసుకున్నాం అనమాట. బట్ అవి కూడా వాళ్ళు మొత్తం సరెండర్ చేయలేదు. ఒక్కొక్క పోలీస్ అయినా జోబులో పెట్టుకున్నారు. మీదికల్ ఉల్టా చాలా ఫైన్ కూడా వేసిండ్రు. సో వేస్ట్. తమిళనాడు పోలీసు కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది. వేరే స్టేట్ వాళ్ళని చూసి కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది. వాళ్ళు కూడా ఎవరైనా తమిళ్ తెలిసిన వాళ్ళు ఉంటే తెలుగు ట్రాన్స్లేట్ చేసి మీ దాంట్లో పెట్టండి. ఇక్కడితోని ఈ తమిళనాడు సిరీస్ కంప్లీట్ అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. మళ్ళీ ఒక కొత్త వ్లాగ్లో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.